మన హయాంలో, మన వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళం, మేలో తల్లుల ఖాతాల్లోకి ఆ డబ్బులు పంపించేవాళ్ళం. ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే, ఈరోజు ఆ విద్యా దీవెన పరిస్థితి ఏమిటి అని అంటే 4 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ జనవరి 1వ తారీఖు వచ్చేసరికే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి 4 త్రైమాసికాలు అయిపోయాయి. పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి. మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి 4 త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు పిల్లల చదువులకు. పిల్లలకి డబ్బులు రాక పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ మానేస్తూ ఉన్న పరిస్థితి, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు ఈరోజు చదవని పరిస్థితి, పనికి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు బిల్లులు కట్టమని చెప్పి పిల్లలను గట్టిగా అడుగుతూ ఉన్నాయి. డబ్బులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వీళ్లకు తోడుగా ఈ పిల్లలకు అండగా జనవరి 3వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం జిల్లా సెంట్రిక్గా చేద్దాం. జిల్లా సెంట్రిక్గా మళ్ళీ ఈ ప్రోగ్రాం జనవరి 3వ తారీఖున పిల్లల కోసం, పిల్లలకు తోడుగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల తరపున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి. ఏమున్నా కానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు అన్నమాట చెప్తాను. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియదుందా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు, నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకెత్తించి ఎన్నికలంట. ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి, అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా. పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు, విజన్ 2047 అంట. అయ్యా 7 నెలల కిందట ఊదరగొట్టి నువ్వు, నీ ఎల్లో మీడియా, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ5 మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా చెప్పుకుంటూ పోయినారు. వాటికి దిక్కు లేదు. 7 నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన దానికి దిక్కు లేదు. ఇంకా 2047 అంట. 2047 అంటే ఈయన వయసు ఎంత? ఈయన వయసు ఇప్పుడే 80 దగ్గర. ఇంకా 2047 ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు?
2047 అని చెప్పి ఒక విజన్ అంట, ఒక డాక్యుమెంట్ అంట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు విజన్ అంటే ఏమిటి? విజన్ అంటే ఏమిటి? నిజంగా మనిషి అభివృద్ధి బాటలో అభివృద్ధి బాటలోకి మనిషిని తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్. నిజంగా ఒక మనిషిని 20 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, ఆ 20 ఏళ్ళల్లో తర్వాత ఈరోజు చిన్న పిల్లాడిగా ఉన్న పిల్లాడు 20 ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఎలా ఉంటాడు, ఆ పిల్లోని భవిష్యత్తు ఏమిటి, ఆ పిల్లోని కోసం మనం ఈరోజు వేసే అడుగులు కరెక్ట్గా వేస్తూ ఉన్నామా లేదా అన్నది విజన్. ఆ విజన్లో భాగంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మనం వేసాం అడుగులు. గర్వంగా చెప్పచ్చు. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం కింద మార్చిన చరిత్ర ఎప్పుడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంతకుముందు ఎప్పుడు ఊహకు కూడా అద్దేటివి కాదు. ఎవరైనా ఎవరి దగ్గరికైనా వచ్చి గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులతో ఎప్పుడూ పోటీ పడలేవు అనే మాటలు మనం అంతా వింటూ ఉంటుంది. మొట్టమొదటిసారిగా ప్రైవేటు బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. మొట్టమొదటిసారిగా బడులల్లో నాడు నేడు కార్యక్రమంతో బడులు రూపురేఖలు మారాయి. మొట్టమొదటిసారిగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్తో డిజిటల్ బోధన ఎప్పుడైనా మొదలైంది అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలోనే మొదలైంది. మొట్టమొదటిసారిగా 3వ తరగతి పిల్లలకు టోఫుల్ ఒక పీరియడ్గా చేర్చి ఇంగ్లీష్లో వాళ్ళందరినీ కూడా ప్రావీణ్యత పెంచే విధంగా అడుగులు పడ్డాయి అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం చేయడమే కాకుండా సిబిఎస్ఈతోనే ఆపకుండా సిబిఎస్ఈ దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే. సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం జరిగేది కూడా మన హయాంలోనే జరిగేట్టుగా చర్యలు తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో పోయే పిల్లలకు రోజుకొక మెనూతో గోరుముద్ద. ఇవన్నీ మనం అడుగులు వేసినప్పుడు ఈ పిల్లాడు ఈ 10th క్లాస్కి వచ్చేసరికి అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి. అది విజన్ అంటే. హైయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు చూడని విధానం, ఊహకు కూడా ఎవరికి అందల. మన డిగ్రీలు చదువుకుంటే ఉద్యోగాలు రావు, మన డిగ్రీలను ఇంకా బెటర్గా చేయాలి అని తలంచుతో మొట్టమొదటిసారిగా ఎడెక్స్ అనే సంస్థను తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకొని వచ్చి మొట్టమొదటిసారిగా ఆ వర్టికల్స్కు సర్టిఫైడ్ చేసినాం. అంటే మన డిగ్రీ చదువుతా ఉన్న